హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం పట్టు రైతులకు తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సిల్క్ సమగ్ర ద్వారా పట్టు రైతులకు అండగా నిలిచింది. ఈ పథకం వల్ల పట్టుగూళ్ల ధరలు ఏడాదిలోనే రెట్టింపు అయితే అయ్యాయి. ఇక ఈ సిల్క్ సమగ్ర పథకం కింద రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నాయి. ఈ సిల్క్ సమగ్ర పథకం ద్వారా రైతులకు ఆర్థిక భారం అయితే తగ్గుతుందని చెప్పవచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గాల రైతులకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరుతుందండి. కేంద్ర ప్రభుత్వం 65% వాటా అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తుంది. మిగిలిన 10% మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి లోన్ తీసుకుంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 90% మేర ఎస్సీ ఎస్టీ వర్గాలకైతే లోన్ అయితే సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 10% సబ్సిడీ మాత్రం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వర్గాల రైతులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. వారికి కేంద్రం 50% సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 25% వాటా ఇస్తుంది. ఈ సందర్భంలో లబ్ధిదారులు కేవలం 25% మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ఈ పథకం కింద పెండింగ్ లో ఉన్న 14 కోట్ల నిధులను కూడా విడుదల చేసిందండి. ఇది రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. అలాగే పురుగు మందుల కొనుగోలు కోసం 2 కోట్లు, అలాగే వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం 4 కోట్లు కూడా విడుదల చేసింది. ఇక రాయలసీమలోని కుప్పం, పలంనేరు, మదనపల్లె, మడకశిర, హిందూపురం, ధర్మవరంలో పట్టు పురుగుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. అలాగే కోస్తాలోని చేబ్రోలు, అరకు ప్రాంతాల్లో పట్టు క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారండి. రాష్ట్రంలోనే చేనేత పరిశ్రమకు అవసరమైన పట్టు దారాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు గూళ్ళు ధరలు కూడా పెరిగాయి. కోవిడ్ సమయంలో కిలో 200 నుంచి 250 ఉంటే గతేడాది నుంచి 750 రూపాయల నుంచి 800 వరకు ధర అయితే మనకి పలుకుతోంది. ఇక పట్టు రైతులు ప్రతి 2 నెలలకు 5 సార్లు కోకుం తీయడం ద్వారా మంచి ఆదాయం అయితే పొందుతున్నారు. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.